దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ప్రియులారా, దేవుడు సృష్టి యందు విశ్రాంతిని, పునరుజ్జీవాన్ని ఒక చక్రంలాగా నియమించి ఉన్నాడు. మరణంలాగా అనిపించేది మనకు దేవునిలో విశ్రాంతి. ఈ విశ్రాంతి పునరుజ్జీవమునకు సిద్ధపడుట గనుక మరణము పునరుత్థానమునకు సిద్ధపాటు. ప్రియులారా, ప్రతి వసంతకాలములోనూ చెట్లు మేలుకొనుటను చూడటం మనకెంతో ఇష్టం కదా. ఎందుకంటే అది మనకు మరణము తాత్కాలికమని, దాని లక్ష్యము మనలను ఇంకా మంచి స్థితిని కల్పించుటకు, క్రొత్త జీవితానికి మనలను సిద్ధపరచుట అని, ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇచ్చుట అని జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటుగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని యోహాను సువార్త 12:24 వచనంలో చెప్పబడిన రీతిగా దేవుడు అన్నిటినీ సజీవంగా ఉంచే పనిలో ఉన్నాడని మనకు అది జ్ఞాపకం చేస్తుంది. ఆయన తన కుమారుని యందు విశ్వాసముంచు వారికి బాధకరమైన మరణం తరువాత మహిమకరమైన పునరుత్థానమును వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, వసంతకాలంలోని ప్రతి క్రొత్త ఆకు వాగ్దానం చేయబడిన పునరుత్థానం యొక్క జ్ఞాపిక.